మరొక పాట పాడదాం. యేసయ్య నామమున మహింపరదు. ఏ తెగులు నీ గుడారము సమీపించదు, అపాయమేమి రానే రాదు. అందరం కలిసి పాడదాం, తండ్రి నామమున మహింపరుద్దాం. తెగులు నీ గుడారము సమీపించదయా, అపాయమే నీకు రానే రాదు, రానే రాదయ్యా. ఈ తెగులు నీ గుడారము సమీపించదయా, అపాయమే నీకు రానే రాదు, రానే రాదయ్యా. హల్లే హల్లెలూయా, హల్లే హల్లెలూయా, హల్లే హల్లెలూయా, ఆమేన్. హల్లే హల్లెలూయా, హల్లే హల్లెలూయా, హల్లే హల్లెలూయా, ఆమేన్. ఏ తెగులు నీ గుడారము సమీపించదయా. విశ్వాసంతో చెప్తామా? అపాయమే నీకు రానే రాదు, రానే రాదయ్యా. లేచి నిలబడి పాడదాం ఈ పాట. లేచి నిలబడి చప్పట్లు కొడుతూ, అవును యేసయ్య ఉండగా నా గుడారములకు ఏ తెగులు సమీపించదు. విశ్వాసంతో పాడదాం. ఉన్నతమైన దేవుని నీవు నివాసముగా గోని, ఆశ్చర్యమైన దేవుని నీవు ఆదాయపరచితివి. అందరం కలిసి చెప్దాం. ఉన్నతమైన అందరం పాడదాం. ఆశ్చర్యమైన దేవుని నీవు ఆదాయపరచితివి. కలిసి ఏ తెగులు నీ గుడారము సమీపించదయా, అపాయమే నీకు రానే రాదు, రానే రాదయ్యా. మరొకసారి చెప్తాం. ఏ తెగులు నీ గుడారము సమీపించదయా. విశ్వాసంతో రానే రాదయ్యా. రక్తముతో సాతాను జయించి తిని, విశ్వాసంతో ఆత్మతోను వాక్యముతో అనుదినము జయించెదను. గొర్రె పిల్ల రక్తముతో సాతాను జయించి తిని, ఆత్మతోను వాక్యముతో అనుదినం జయించెదను. ఏ తెగులు నీ గుడారము సమీపించదయా, అపాయమే నీకు రానే రాదు, రానే రాదయ్యా. అందరం కలిసి పాడదామా? ఏ తెగులు నీ గుడారము సమీపించదయా, అపాయమే నీకు రానే రాదు, రానే రాదయ్యా. హల్లే హల్లెలూయా, హల్లే హల్లెలూయా, హల్లే హల్లెలూయా. అందరం చెప్తా. హల్లే హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. హల్లే హల్లెలూయా, హల్లే హల్లెలూయా, ఆమేన్. హల్లే హల్లెలూయా, హల్లే హల్లెలూయా, హల్లే హల్లెలూయా, ఆమేన్. ఈ తెగులు
నీ గుడారము సమీపించదయా. అపాయమే నీకు రానే రాదు, రానే రాదయ్యా. ఏ తెగులు నీ గుడారము సమీపించదయా. అపాయమే రానే రాదయ్యా. చివరిసారిగా హల్లెలూయా హల్లే హల్లెలూయా హల్లే హల్లెలూయా. మనం పాడదాం హల్లే హల్లెలూయా హల్లే హల్లెలూయా ఉత్సాహంగా. ఆమేన్. హల్లే హల్లెలూయా హల్లే హల్లెలూయా హల్లే హల్లెలూయా. అందరం హల్లే హల్లెలూయా హల్లే హల్లెలూయా హల్లే హల్లెలూయా. హల్లే హల్లెలూయా హల్లే హల్లెలూయా. అందరూ పాడదామా హల్లే హల్లెలూయా హల్లే హల్లెలూయా హల్లే హల్లెలూయా. ఈ తెగులు నీ గుడారము సమీపించదయా. అపాయమే నీకు రానే రాదు, రానే రాదయ్యా. విశ్వాసంతో ఏ తెగులు నీ గుడారము సమీపించదయా. అపాయమే నీకు రానే రాదు, రానే రాదయ్యా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మన దేవుడు మన హృదయములో కొలువై ఉండగా, మన దేవుడు మన చుట్టూ ఆవరించి ఉండగా, మనము నిత్యము అణువణువును ఆయన కీర్తిస్తున్నప్పుడు, ఆయన స్తుతిస్తున్నప్పుడు మన గుడారమును ఏ తెగులు తాకలేదు, మనల్ని ఏ తెగులు సమీపించలేదు, ఏ వ్యాధియు బలహీనత ఏ ఓటమి మన జీవితములో ఉండలేదు.